టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు మరో ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో పసికున్న జింబాబ్వే చేతిలో ఓటమి పాలై షాక్ లో ఉన్న ఆస్ట్రేలియాకు తాజాగా శ్రీలంక జలక్కిచ్చింది. నిన్న సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆతిథ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. ఓపెనర్ పాతుం నిషంక సెంచరీతో చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో కంగారులోను చిత్తు చేసింది శ్రీలంక జట్టు. తద్వారా టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక సూపర్ 8 కు అర్హత సాధిస్తే ఆస్ట్రేలియా రెండో ఓటమితో సూపర్ 8 ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇది ఇలా ఉంటే వరుసగా వరల్డ్ కప్లలో ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. 2023లో స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్, ఇక 2024లో వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు భారత శ్రీలంకలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పేలవ ప్రదర్శనకు కారణం ఓ శాపం వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచాక ఏకంగా వరల్డ్ కప్ పైనే మిచెల్ మార్ష్ కాలు పెట్టి అవమానించాడు. అహంతో కూడిన ఆ చర్యలే జట్టు ఎంతో బలంగా ఉన్న వరుసగా 3 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు శాపంగా మారింది. ఇదే విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆస్ట్రేలియా అహంకార పూరితానికి ఈ ఓటమి చెంపపెట్టు లాంటిది. ఆస్ట్రేలియా జట్టు ఎంతో బలంగా ఉన్న ఏం లాభం, గతంలో పాపాలు వెంటాడుతున్నాయని సెహ్వాగ్ అన్నాడు.